హాయ్ అండి, నేను చాలా రోజులకు వీడియోలోకి వచ్చాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ కుచ్చుల చేతులు ఎట్లా పైన పఫ్ వచ్చే చేతులు ఎలా కుట్టాలో ఎలా కట్ చేయాలో చూపిస్తా. ఇది కటింగ్ వీడియో. అయితే ఇది నేను బ్లౌజ్ మొత్తం కట్ చేసిన, ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన కాబట్టి ఇప్పుడు వచ్చిన పార్ట్లో హ్యాండ్స్ పార్ట్ ఇది క్లాత్ ఎంత అవుతుందో అంతని నేను ఫోల్డింగ్ చేసుకుని సైజ్ బ్లౌజ్ ఉంది కదా, సైజ్ బ్లౌజ్ తీసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసిన సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలిపెట్టుకొని ఇక్కడ వరకు మనకు సైజ్ ఎంత ఉందో అంతవరకు తీసినాక హాఫ్ ఇంచ్ ఇప్పుడు మనం వదిలిపెట్టుకున్నాం. టోటల్ ఎంత వచ్చిందో 12 వచ్చింది. టోటల్ 12 వచ్చింది కాబట్టి లైన్ ఒకటి స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. స్ట్రైట్ లైన్ కొట్టుకున్నాక పైన ఈ 2 ఇంచెస్ ఏంటంటే నేను 2 ఇంచెస్ పఫ్ కి తీసిన, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, టోటల్ 4 సైడ్స్ 2 ఇంచెస్ రావాలి. అయితే ఇక్కడ నుంచి 2.5 డౌన్ తీసుకోవాలి. 2.5 డౌన్ తీసుకోవాలి హ్యాండ్స్ కి. ఇక్కడ ఈ కొన ఎక్కడైతే మనం బాక్స్ టైప్ పెట్టినామో అక్కడి నుంచి లోతు భాగంకి డౌన్ తీసుకోవాలి. ఈ లోతు భాగం మనం ఇలా గీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకోవాలి. ఇది హాఫ్ ఇంచు కింద రివర్స్ పల్టాయించడానికి టోటల్ బ్లౌజ్ మెజర్మెంట్. ఇది వచ్చి పైన కుచ్చులు మనం 5 కుచ్చెస్ పైన పెడతాం కదా, ఆ 5కి 2 ఇంచెస్ బాక్స్ టైప్స్ చేసుకొని ఇక్కడ నుంచి లైన్ కొట్టుకున్నది. ఈ క్రాస్ లైన్ కింద సంఖ భాగం 2.5 పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టుకున్న దానికి క్రాస్ లైన్ కొట్టుకొని ఇది లోతు భాగం తీసుకొని ఈ లోతు భాగాన్ని ఇట్లా చేసుకోవాలి. కటింగ్ చూపిస్తున్నాను. కటింగ్ అయితే ఇక్కడ మనం కుచ్చులు పెట్టుకునేది, ఇది ఖర్చు పెట్టుకోవాలి. కుచ్చులు ఇక్కడి నుంచే వస్తాయి. ఇది లోతు భాగం ఓపెన్ చేసి లోతు భాగం కూడా కట్ చేసుకోవాలి. లోతు భాగం కట్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఎట్లా అంటే ఈ కుచ్చుళ్ళు ఇలా పెట్టుకొని నేను ఒక్క నిమిషం ఇది ఓపెన్ చేసి 2 సైడ్స్ అనమాట. ఇది అయితే కుచ్చుళ్ళు ఎన్ని 5 పెట్టాలి. హాఫ్ ఇంచు ఇట్లా 5 కుచ్చెస్ రావాలి. మొత్తం 5 కుచ్చెస్ ఇట్లా అని కుట్టినాక